భార్య డివోర్స్ ఇచ్చిందని కోపంతో ఓ వ్యక్తి ఏకంగా రైలుకే నిప్పు పెట్టాడు. దక్షిణ కొరియా యోయనూర్ నుంచి మాపో రైల్లో ఈ ఘటన జరిగింది. సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి ఇటీవల తన భార్య విడాకులు ఇచ్చింది. దీన్ని అతను తట్టుకోలేకపోయాడు. దీంతో అతను రైల్లో ప్రయాణిస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. సముద్ర గర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. భారీగా మంటలు వ్యాపించగా ప్రయాణికులు భయంతో మరో బోగీలోకి పరుగులు తీశారు. సిబ్బంది అప్రమత్తం అవడంతో ప్రాణ నష్టం తప్పింది. పొగ పేల్చడంతో 22 మంది స్పృహ తప్పిపోయారు. రైల్వే సిబ్బంది నిందితుడిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. మరో 129 మందికి ఘటనా స్థలంలోనే చికిత్స అందించారు. ఈ ఘటన వల్ల దాదాపు 330 మిలియన్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.